కాళేశ్వరం కెనాల్ సబ్ కాలువ సర్వేకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్న సేరిపల్లి గ్రామ రైతులు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని సేరిపల్లి మరియు మీర్జాపల్లిలోని తమ పంట పొలాల నుండి కాళేశ్వరం కెనాల్కు సంబంధించిన సబ్ కెనాల్ ద్వారా సాలిపేట చెరువు నింపడానికి సర్వే చేయడానికి వచ్చిన సర్వేయర్ వీఆర్ఓలను అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వారిని పంపించేశారు. కొత్త కాలువ నిర్మాణం చేయడం కేవలం ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి అని అన్నారు. చెరువులను నింపాలంటే గొలుసుకట్టు విధానం ద్వారానే నింపాలి, కానీ రైతుల పొలాల నుండి కాలువలను తీస్తే ప్రాణాలకు తెగించైనా అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ శ్రీకాంత్, వీఆర్ఓలు కిషన్, అంజమ్మ, కెనాల్ సర్వేయర్ బాబురావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్, శంకరంపేట మండల అధ్యక్షుడు పోతరాజు రమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోండస్వామి యాదవ్, చింతల మహేష్ మొదలగు వారు పాల్గొన్నారు. షేరిపల్లి చెరువు కింద భూముల కాల్వ తీస్తామని వచ్చినటువంటి అధికారులకు హెచ్చరికలు చేస్తున్నాం. మాకు భూములే లేవు. ఉన్న 10 గుంటలో 5 గుంటలో 2 గుంటలో ఉన్న భూములకి ఇలా కాల్వ తీసుకుపోతామని వస్తున్నారు. అయ్యా కేసీఆర్, మీరు ఇక్కడ తీసేది పాత పద్ధతి. దొంగల ధర్మారం కాడ వాన పడితే దొంగల ధర్మారం అడవికెళ్ళి వస్తున్నాయి. వల్వాపూర్లో పడితే వల్వాపూర్ చెరువు నిడుతుంది. ఆడికెళ్ళి గుండిజరుకు వస్తాయి, గుండిజరుకెళ్ళి పించెరుకు పోతాయి, పించెరుకెళ్ళి పెచ్చెరికి పోతాయి. ఈ పాత కాలువ పద్ధతి ప్రకారం మీరు తీసుకురావాలి, కానీ అట్లా కాకుండా మా ఏదో గుంట కురువు ఉన్న మా దాంట్లోకి వచ్చి మీరు కాలువలు తీస్తామనేది మేము ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఏ అధికారి వచ్చినా కానీ మేము అడ్డుకొని తీరి ఇక్కడ మేము కాలువలు తీయడానికి వస్తే మాత్రం విడిచిపెట్టకుండా ఏదానికైనా సిద్ధం ఉంటాం. దయచేసి చెప్తున్నాం. ఇంతటితో మనం చేస్తున్నాం. ఏదైతే కెనాల్స్ తీస్తా ఉన్నారో ఆ కెనాల్స్ మొత్తం రైతులకు నష్టం చేయడానికే తప్ప లాభం జరుగుతలేదు. మరి ఇప్పుడు మన వర్షాలు పడ్డాయంటే అన్ని చెరువులు నిండినాయి. ఆ కెనాల్స్ ఏమవసరం, కెనాల్స్ లేకుండా చెరువులు నిండలేదా? మరి ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు కెనాల్స్ నిజంగా తీయాలి, మల్లన్న సాగర్ నీళ్లు తీసుకురావాలనుకుంటే నిజాం సర్కార్ చేసినటువంటి ఏదైతే గొలుసు కట్టు చెరువులు ఏదైతే కటకాలు ఉన్నాయో ఆ కటకాలను తీసుకొచ్చినటువంటి చక్కగా ఇక్కడ రైతుల పొలాలు నష్టాలు కాకుండా అన్ని చెరువులు నిండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంజనీర్లు ఎక్కడో ఏసీ రూమ్లలోనో లేకపోతే ఎక్కడో హైదరాబాద్ నుండి శాటిలైట్ నుంచి సర్వే చేసి అనవసరంగా రైతులకు నష్టం చేసుకుంటా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు నష్టం చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంత పెట్టేవాల్సిన అవసరం లేదు. పాత పద్ధతితో తీసుకొస్తే మాత్రం ఖర్చు కూడా తగ్గుతుంది, రైతులకు అందరికి మేలు జరుగుతుంది, తర్వాత చెల్లు కూడా నిండుతాయి. కాబట్టి ఆ పద్ధతి తీసుకోవాలి. ఎక్కడో ఏసీ రూమ్లలో కూర్చొని సర్వే చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఒకవేళ అవగాహన లేకుంటే మీరు ఇంజనీర్లు ఇక్కడ రండి, మేము తీసుకుపోయి చూపిస్తాం. ఇక్కడ షేర్పల్లి, మిర్జాపల్లి 2 విలేజ్లో కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. అందరూ కూడా 10-15 గుంటల పొలాలు భూములు ఉన్నాయి తప్ప ఎకరాల కొద్ది ఉన్నాయి. ఇక్కడ ఎవరు కూడా లేరు. వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి కూలి కాయకులు చేసుకుని రూపాయి జమ చేసుకుని కొన్నటువంటి పొలాలు, ఆ పొలాలు వాళ్ళకి ఇట్లా వాళ్ళకి కెనాల్ పోయినట్టుంటే వాళ్ళకి ఇప్పుడు సాగు మరణం అయిపోతుంది తప్ప వాళ్ళకి బతికి అసలు కెనాల్ వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటే మరి కేసీఆర్ గారు మన వర్షాకాలం ముందు చెప్పడం జరిగింది. నేను చెప్తున్నా మీరు అందరూ సన్న రకం వడ్లు పెట్టుకొని నేను చెప్తున్నా కదా అంతా కొంటాం, మేము ఖచ్చితంగా కొంటామని చెప్పి హామీ ఇచ్చిండు. ఇవాళ మరి సన్న రకం వడ్లు పెట్టినట్టుంటే దోమపోటు, అగ్గి తెగులు, మొత్తం లేని రోగాలు వచ్చి మొత్తం ఎకరాకు 25 క్వింటాల వడ్లు వచ్చే పరిస్థితి పోయి ఇప్పుడు 5 క్వింటాలు కూడా రావడం లేదు ఎకరాకు. మరి ఆ నష్టం పోయి మొత్తం రైతులు ఇప్పుడు ఆ పురుగు మందులకు పెట్టుబడులకు చేసినటువంటి పెట్టుబడి కూడా మొత్తం ఆ వడ్లు అమ్మితే వచ్చే పరిస్థితి లేదు. ఆ వచ్చిన వడ్లు కూడా 5-10 క్వింటాలు తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ కళ్ళాల మీద పోసుకొని కూర్చుంటే ఆ కొనే నాదులు లేకుండా పోయాడు. కేసీఆర్ గారు చూడండి, ఇప్పుడు అప్పుడేమో సన్న రకం పెట్టుకోండి, నేను 100-150 రూపాయలు అదనంగా ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకలు చేస్తుంటే ఇలా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల కింద పడ్డాడు. ఒక మాట కూడా మాట్లాడతాడు రైతుల గురించి. ఆయన పచ్చి అవకాశవాది. ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే ఏ రోడ్డు కాడ అదే పాట పడతాడు. ఇవాళ అక్కడ ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఏంది కదంటే గ్రేటర్ వాళ్ళకి మొత్తం మేము 10,000 ఇస్తాం, వరదలు ఇస్తే 10,000 ఇస్తా అని చెప్తున్నాడు. మరి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్ల కోసం 10,000 ఇస్తుంది. మరి ఇక్కడ రైతులతో నష్టపోయి సన్న రకం పెట్టి మరి వీళ్ళకి ఎందుకు ఆ 10,000, 20,000 రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? మరి మెజార్టీ 100కి 70-80% రైతులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. రైతుల గురించి అవగాహన లేకుండా, రైతులకు పట్టించుకోకుండా నిన్న మళ్ళా సీనియర్ ఫీల్డ్ వాళ్ళకు 2,000 ఎకరాలు వాళ్ళకి ఏదో భూమి డొనేట్ చేస్తా అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకి సబ్సిడీలు ఇస్తా ఉన్నాడు. మరి 4 లక్షల 5 లక్షల మంది కార్మికులు మరి సీనియర్ కార్మికులు నష్టపోతున్నారు అని చెప్పి వాళ్ళ మీద మొసలి కన్నీరు కారుస్తా ఉన్నాం. అయ్యా మరి రైతులు ఇంత పెద్ద మొత్తంలో నష్టపోతుంటే వీళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడడానికి నీకు మనసు ధరిస్తలేదా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది కాలువలు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఆల్టర్నేటివ్ ఉన్నాయి. ఆల్రెడీ ఏదైతే చైన్ సిస్టమ్ ట్యాంకులు కట్టగాలు ఉన్నాయో ఆ కట్టగాలకి వెళ్ళి తీసుకొస్తే మొత్తం చెర్లాలు నిండుతాయి. కాబట్టి ఇక్కడ చెరువు కింద పొలాలు మాత్రం ఒక గుంట కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. ప్రతి విషయంలో కూడా మన పాఠశాలలు చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మేము చూస్తా ఉంటే ఆయన కాన్స్టిట్యున్సీ సీఎం కాన్స్టిట్యున్సీలో ఒక రకంగా ఇస్తా ఉన్నాడు, ఏది నష్టపరిహారం. హరీష్ రావు కాన్స్టిట్యున్సీలో ఒక రకంగా ఇస్తా ఉన్నాడు. అక్కడ మళ్ళీ సిరిసిల్ల పోతే అక్కడ ఒక రకంగా ఇస్తా ఉన్నాడు. మరి రైతులందరూ ఒకటే విధంగా మొత్తం తెలంగాణ రైతులు ఆయన కాన్స్టిట్యున్సీ